క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. అన్నజీగూడలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవ వేడుకలు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నజీగూడ లక్ష్మీ నరసింహ కాలనీలో కపిలవస్తు బుద్ధలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ తాల్క రాములు హాజరై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కపిల్ బుద్ధలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దళితులకు జరుగుతున్న అన్యాయాల్ని, వారికి కావలసిన హక్కులను తెలియజేస్తూ భారత రాజ్యాంగంలోని హక్కులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వార్డెన్ జ్యోతి, కపిల్ వస్తు బుద్ధ కమిటీ సభ్యులు బాలాజీ, సురేష్ గైక్వాడ్, భీమరాజ్, రతన్, రామాభాయ్, రుకమాభాయ్, సుమనాభాయ్, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जहीरुद्दीन खान ही है ना, हमारे घर में हमको మీరు కూడా కొన్ని ఫోటో తీసి అందరూ రండి. हमारे आदर्श से बोधिसत्व परम पूज्य बाबा साहेब अम्बेडकर, हमारे आदर्श से धम्म नायक सम्राट अशोक जी, हमारे आदर्श से भंते संरक्षित और रामलाना, और इस मीटिंग के लिए गेस्ट करके साईराम सर, वो तहसीलदार ऑफिस से आए हैं. एमआरओ ऑफिस आने का था, लेकिन उनको कुछ समय नहीं मिलने के कारण ये साहब उनके इंचार्ज करके यहाँ मौजूद है. कपिलवस्तु बुद्ध विहार की ओर से हम आप सभी का हार्दिक हार्दिक स्वागत करते हैं. रिपोर्टर भैया नरसिंह राव जी है, और जहीरुद्दीन साहब है, और आदरणीय सुरेश गायकवाड़ और मल्लेश हम बोलते जाएंगे, आप नोट करिए. नोट करके यहाँ भूलना नहीं, वो साथ में जाके कुछ कर सकते हैं क्या, उसके बारे में थोड़ा सोचिए. तो आप सभी का धन्यवाद, शांति से मुझे सहयोग दे रहे. तो मैं अनुरोध करता हूँ साईराम साहब, RI सर, वो आपको मैं अनुरोध करता हूँ बाबा साहब को फूलमाला दे और एक कैंडल आगे प्रेजेंट करें. मेरी भाषा समझ में आ रही ना? पहले हार दो. हमारे घटकेसर के मंडल में रिपोर्टर मीडिया जो टीम है, और कलेक्टर ऑफिस के जो मेडचल डिस्ट्रिक्ट घटकेसर मंडल के जो ये सोशल एक्टिविटी चलाने के लिए, मीटिंग अरेंज करने के लिए उनको नियुक्त किया है. उसका ऑर्गेनाइजर हमारे रामलाना है. तो रामलाना को मैं सभी की ओर से अनुरोध करता हूँ अपने आदर्श की पूजा करें. यहाँ धम्म नायक सम्राट अशोक को एक फूलमाला देके उनको वंदन करें. और कौन है गेस्ट? हमारे पेज सब मिलके एक बार इधर देखो. बौद्धाचार्य सुरेश गायकवाड़, उन्होंने हमारे आदर्श को फूलमाला देकर पूजा करें. हमारे कपिलवस्तु बुद्ध विहार ट्रस्ट के उपाध्यक्ष हैं. स्टैचू बिठाया है यहाँ रामलाना. 2013 में डॉक्टर बाबा साहब अम्बेडकर का स्टैचू बिठाया, तब 2 लाख रुपए खर्चा हो गया वो कार्यक्रम करने को, और घड़ा था बहुत, उसमें तब नजीक 5 लाख रुपए खर्चा करके डोनेशन करके हमने मट्टी डाल के वो स्टैचू बनाया. लेकिन बाद में जो चुन के आते हैं लीडर लोगों ने अगल बगल का जगह बेच देके उसको पूरा चक्का कुंडी बना के रख दिया है.
हम जिस पावर की बात कर रहे हैं, अधिकार की बात कर रहे हैं, हम हमारी ओर से आपका सम्मान कर रहे हैं साहब। बालाजी जोड़ो। ఎవరైతే ఉన్నారో టీకే మా అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, అందరం మేము ఒకటే ఉన్నాం ఇక్కడ. ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న థింగ్స్ వల్ల సమాజం అది పాడైపోతుంది. ఒకరికొకరు డిస్క్రిమినేషన్ అవుతుంది. ఈ డిస్క్రిమినేషన్ అన్టచబిలిటీ ఇంకా కావద్దు అని మేము కోరుతున్నాము. ఈ చిన్న చిన్న విషయాలు మీరు పరిగణించి పోలీసుల అధికారులకు కానీ, మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ, ఇక్కడ కొన్ని క్యాంప్స్ ఏమైనా ఉంటే నిర్వహించండి. మెడికల్ క్యాంప్స్ కానీ మీ చేతిలో ఉంటాయి. అవి మీరు చెప్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఒక 2 రోజులు. ఇవి కావాలి అని కోరుతున్నాము. ఈ చిన్న చిన్న సమస్యలు మీరు పూర్తిగా చేస్తే మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాము. అందరు అధికారులు కూడా సపోర్ట్గా ఉంటారు, ప్రజలు కూడా సపోర్ట్గా ఉంటారు. దీంతో మేము ట్రై చేస్తున్నాము. మీరందరూ కలిసి ఒకసారి ఒక రిప్రజెంటేషన్ ఫస్ట్ టైం కమ్యూనిటీ తరఫు నుంచి ఒక లెటర్ పెట్టుకొని మేమందరం ఇంత వందలు మాది ఎంక్వైరీ చేసుకొని మాకు ఇవ్వాలి फर्स्ट तहसीलदार किया फर्स्ट लेटर पैड में लिख के तहसीलदार के दो मेमोरेंडम बाद में आरडीओ ऑफिस तहसीलदार दिए तो वो लोग आरडीओ ऑफिस में जाते वो आरडीओ ऑफिस के आरडीओ ऑफिस वाले देंगे हमारे को ఆర్డీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే 100% ఆర్డీఓ నుంచి సర్టిఫికేట్ లేని వాళ్ళకి వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది మనకు ఇంకొకటి ఈ క్యాస్ట్కి మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేరే ఫేక్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశాలు ఎక్కువ. వీటి గురించి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి రూల్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి गवर्नमेंट एसी कास्ट करके और दूसरी फीलिंग क्या है, ये बाहर से आया सो लोग, हम 30 साल हुआ ये गांव में हमारा नागरिकत्व हमको है कि नहीं? आप गवर्नमेंट ऑफिसर है, लोगों ने ऐसा बना के रखा है, ऐसा आपको लगेगा. तो सबसे पहले काम वो बाबा साहब का स्टैचू जिस जगह है उसको उठा के, हमारा ही जमीन है पीछे, वो जमीन में बिठाने की कोशिश करें. क्योंकि आपके मंडल की इज्जत है, अपने गांव की इज्जत है, अपने जिले की इज्जत है, भारत की इज्जत है. डॉक्टर बाबा साहब पूरे विश्व की पहचान है. और उस बाबा साहब हम बार बार चेयरमैन को हो, जिला परिषद में हो, अधिकारी को हो, इसके बारे में बताने के बावजूद भी जातीयता करके, भेदभाव करके, ये बात को टाल के हमें जैसा का वैसा एक आज का दिन राष्ट्रीय विज्ञान दिन भी मनाया जाता है. इस अवसर पर हमारा पावर क्या है, हमारा अधिकार क्या है, इस विषय पे आज की मीटिंग आयोजित की है. सभी की ओर से कपिलवस्तु बुद्ध विहार की परिवार की ओर से हम जोरदार आप सभी का కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన చట్టం. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆ చట్టం ప్రకారం ఏం చేసినా కానీ చట్టం ప్రకారమే ఉండాలి. దీని విషయంలో మేము ప్రతి నెల కూడా ఇది పెడుతుంటాము. ఇప్పుడు మీరు దయచేసి ఎవరైనా మీ సలహాలు సూచనలు మాకు చెప్పండి. మేము చట్టం ప్రకారంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి నెల 30 తారీఖు నాడు పోయిన నెలలో మేము గట్కేసర్ హైదరాబాద్లో నిర్వహించినాము. ఈ నెల 28 ఫిబ్రవరి 28 కాబట్టి ఇక్కడ లీవ్ సంవత్సరం కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నాం. వారిని పంపిస్తున్నారు, పంపలేదు. దాని కొరకు మీకు మనం చేయాలి ఏంటంటే उसी समस्या के लिए हम यहाँ पर है और ये मीटिंग को आप सहकार करोगे या हमारी जो भी प्रॉब्लम्स है फेस करके आप अधिकारियों को बताओगे ना तो बहुत अच्छा होगा. क्योंकि हम जो भी प्रजा है यहाँ पर एक 200 से 250 लोग, ठीक है, उनके पास हर एक घर में हर एक नागरिक का एक छोटा छोटा कंसर्न है, छोटा छोटा प्रॉब्लम फेस करते हैं. इसके पहले भी एक मीटिंग हुआ था मार्च महीने में, तभी भी मैंने 1-2 पॉइंट्स रेज किए थे जहाँ पर एमआरओ ऑफिस भी आए थे. वो उनको भी बताया था कि ये प्रॉब्लम्स हम फेस कर रहे हैं. हो सकता है हमारा कोई लैंड का इशू हो सकता है, या हो सकता है हमारा कोई प्रॉपर्टी का इशू हो सकता है, या हो सकता है हमारा कोई बिहार का इशू हो सकता है, या हो सकता है हमारा कैस्ट सर्टिफिकेट के लिए इशू हो सकता है. ऐसे बहुत सारे पॉइंट्स हैं
जहाँ पर हम अधिकारी के पास जाते हैं, बात करते हैं, बोलते हैं, वो बोलेंगे आप 10 दिन लगेगा, 5 दिन लगेगा। ये पॉइंट्स है, आप डिस्क्राइब करो, आप जो आप कर सकते हैं हमारे लिए, तो 1 to 1 हम सभी से बात करके आपको जो भी प्रॉब्लम्स हम फेस कर रहे हैं हम आपको बता सकते हैं। ठीक है, तो बहुत बढ़िया है क्योंकि यहाँ पर 80% लोग हिंदी ही जानते हैं, तेलुगु जो समझ सकते हैं मगर बात नहीं कर सकते वो। गया तो 10 के 10 गांव में देते हैं, ये बाहर के आए सो लोगों को बाद में देखेंगे, ऐसा ऑफिसर लोगों का भी नजर यहाँ दिखने लगा है। तो ये भेदभाव क्यों हमारे साथ? हम 30 साल से यहाँ आपके गांव में वास कर रहे हैं, यहाँ रह के आप लोगों को वोट दे रहे हैं, आप लोगों का डेवलपमेंट कर रहे हैं। अगर हम महाराष्ट्र लोग नहीं होते तो इतना बड़ा कॉलोनी यहाँ तैयार नहीं होता। हमारा योगदान है। और ये हैदराबाद तेलंगाना के लिए महाराष्ट्र के लोग सबसे पहले ईंट बनाने को आके ये तेलंगाना को डेवलप करे सो हम ही लोग हैं। लेकिन हमारे साथ क्यों भेदभाव है? अगर 100 लोगों को कुछ फैसिलिटी आती है तो महाराष्ट्र वाले को भी बांट के देना, बांट के दो सबको, जो काबिल है उसको दे दो। ये दूसरा पॉइंट है सब। तीसरा पॉइंट है, हमारे लोगों को खुद का घर नहीं है, बहुत सारे लोगों को घर नहीं है। इंदिरा आवास योजना हो या प्रधानमंत्री आवास योजना हो या डबल बेडरूम हो, हमारा नाम डिवाइड किया जाता है। ये बाहर के लोग हैं, इनको बाद में देखा जाता है। बहुत सारे लोगों ने एप्लीकेशन दिया है लेकिन बहुत सारे लोगों का नाम आता नहीं है। तो इसके लिए भी आप क्लैरिटी करके ये लोगों को अप्लाई करना नहीं करना। तो हमारे कुछ लोगों को उस घर में रहने लायक नहीं है। अभी घर वो मिट्टी के घर है, चूहे पंदी कुकू उसको खोखला कर दिए। बारिश के टाइम में हम रहने के लिए डर हो रहा है उसको। अगर इंदिरा आवास नहीं मिलता, डबल बेडरूम नहीं मिलता, तो कुछ चंद अगर गवर्नमेंट हमको सहायता देती, 4 लाख 5 लाख अगर देती है तो हम भी कुछ मिलाकर उसको पक्का घर बना सकते हैं। हमारा रहने के लिए अच्छा खुद का घर बना सकते हैं। उसके लिए भी आप कुछ कर सकते हैं। అది వచ్చినాక ఒక ఫోటో తీని ఫోన్లో మనకున్నటువంటి సమస్యలు ఏమైనా డిగ్రీ వరకు, అలాగే ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇతర దేశాలకు పోవాలంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు 20 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళు బయట చదువుల కొరకు పంపిస్తుంది మన పిల్లలు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఇప్పుడు హైదరాబాద్లో 3-4 హాస్టళ్ళు ఉన్నాయి, అక్కడ మన పిల్లలను ఇంటర్మీడియట్లో జాయిన్ చేసుకోవచ్చు. మరి 5th క్లాస్కు మైసమ్మగుట్టలో ఒక హాస్టల్ ఉన్నది, తర్వాత వచ్చే బెనాపూర్లో ఒక హాస్టల్ ఉన్నది. ఈ హాస్టల్లో కూడా 5th క్లాస్ చదివే పిల్లలకు మనకు మంచి అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, చదువుకోవాలి, చదువు అనేది ముఖ్యం. మనకు చదువు లేకపోతే మనం ఎంత సంపాదించినా వృధా అని చెప్తున్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ హక్కులను మనం కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి. एमआरओ साहब के आप जगह लेकर साई कुमार साहब बैठे हैं तो मेरी भाषा समझ में आ रही है। पहली समस्या हमारी यह है कि हम 1998 में हमारा यहाँ पदार्पण हुआ है अनाजगुड़े में। तब से लेकर बहुत सारे फैमिली 40-40 साल 50-50 साल से महाराष्ट्र छोड़ के तेलंगाना में वास कर रहे। तो इन लोगों का वहाँ का प्रूफ के लिए कुछ नहीं, आइडेंटिटी कुछ नहीं है महाराष्ट्र का। यहाँ आरडीओ ऑफिस हो या एमआरओ ऑफिस हो, महाराष्ट्र का कैस्ट सर्टिफिकेट के लिए गए तो महाराष्ट्र का कुछ ना कुछ प्रूफ लाओ, कैस्ट का सर्टिफिकेट लाओ, आपको यहाँ का तेलंगाना का कैस्ट सर्टिफिकेट इशू करेंगे ऐसा बोला है। तो कुछ लोगों का मिला, तब हमने पेश किया तो आरडीओ ऑफिस से हमने थोड़े फैमिली को 10-15 लोगों को सर्टिफिकेट मिला है। लेकिन बहुत सारे फैमिली ऐसे हैं वो लोगों को गांव का सर्टिफिकेट कुछ भी प्रूफ नहीं है। तो उन लोगों के लिए ऐसे ही बड़े अधिकारी नहीं बोले कि भाई तुम्हारी कम्युनिटी का एक सर्टिफिकेट जोड़े, तो महार हो या माला हो या मादिगा हो, जो कैस्ट है वो कैस्ट का एक कम्युनिटी का एक लेटर आपने लगाया तो हम इशू कर सकते हैं। तो उसी तरह मैंने 5-6 महीने पहले, ऑफिसर यहाँ मौजूद है, यूआरओ और श्रीनिवास रेड्डी भी आके यहाँ सर्वे कर, लेकिन
6 महीने लगने के बावजूद, 8 महीने होने के बावजूद आखिरी को रिजल्ट हो गया। और एक कैस्ट सर्टिफिकेट पैरवी करने के लिए तब्बल 2000 रुपये खर्चा हो रहा है। साहब यहाँ 2-2 हजार रुपये खर्चा करने के लिए इतने बड़ी फैमिली नहीं है, किसी को एजुकेटेड नहीं है लोग, और किसी को गवर्नमेंट सर्वेंट नहीं है, कंपनी का जॉब नहीं है, मोल मजदूरी करने वाले हैं। हम एक सर्टिफिकेट को 2-2 हजार रुपये खर्चे करने की हमारी औकात नहीं है। तो इसके लिए हमने जो पहले किया, 2000 खर्चा हो गया, क्या हो गया साहब इतना खर्चा करके क्या हुआ बोले तो हमारा इशू नहीं है, आरडीओ ऑफिस का इशू है, और उन्होंने रिजेक्ट किया। कुछ नहीं होता, अगर 2-2, 3-3 लोगों का मिलकर अभी पैरवी करे तो हम दूसरा इशू कर सकते हैं बोल के श्रीनिवास रेड्डी साहब बोला। ही हमारा मैडम भी ऐसा बोली तो कहाँ तक सच है, हम दूसरा अप्लाई कर सकते क्या, उसके बाद पर उस बात पर आप थोड़ा सा हमको क्लैरिटी दिए तो हम आगे उसके लिए पैरवी कर सकते। ప్రతి నెల చివరి రోజు ఏదైనా ఒక విలేజ్లో మేము ఈ ప్రోగ్రామును కండక్ట్ చేస్తూ వస్తున్నాము. అయితే గతంలో కూడా మనం ఒకసారి మన బుద్ధ విహార్లో చింతా రాజశేఖర్ కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా చేసినాము. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మాకు ప్రతి నెల చేయాలి కాబట్టి ఈ 25వ తారీఖు నాడు ఈ బుద్ధ విహార్లో చేయాలనే ఆలోచన కలిగి ఎంఆర్ఓ మేడం గారికి చెప్పడము. వారికి అనారోగ్య కారణంగా డాక్టర్ రాలేదు. వారి ప్రజెన్స్లో సారు సాయిరామ్ గారు వచ్చారు. సాయిరామ్ గారికి సపోర్ట్. अरे प्रयास और रोज ऑफिसर करके ही आते हैं। तो हम ऑफिस के जुड़े हुए हैं, यहाँ कम से कम 250-300 फैमिली। फोटो दिएगा नरसिंह ना थोड़ा ये फोटो भी ले हाँ बाद में लेगा ना ग्रुप फोटो। बाद में मलेशिया फोटो తీసుకున్నాం. ब्रह्मसारथि सत्ता देव मनुष्यान शुद्धो भगवाति बुद्धं जीवितपरा अनागता पशुपन्नाचे बुद्ध अहं वन्दामि सर्वदा नति मे